వనస్థలిపురం హుడా సాయినగర్ కాలనీలోని రోడ్ నంబర్ 5లో 150 ఫీట్ల పొడవుతో 4 ఫీట్ల వరకు రోడ్డు కబ్జా చేయడంతో కూల్చివేసిన జీహెచ్ఎంసీ అధికారులు గత కొంతకాలం క్రితం నుండి స్థానిక జీహెచ్ఎంసీ అధికారులకు ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకుని జీహెచ్ఎంసీ అధికారులు చివరకు హైకోర్టు నుండి కూల్చివేయాలని ఆర్డర్ తీసుకొచ్చి ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టడంతో కదిరిన జీహెచ్ఎంసీ పై మెరుగులు దిద్దినట్లుగా రాజకీయ వాస్తుగా కూల్చివేసినట్లు వెళ్లిపోయారని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. అది బాగుంది కదా అది ఓకే కిలోకి పెట్టుకుంటారు.
ఇక్కడ ఉడాసాయి నగర్ వనస్థలిపురం సుష్మా థియేటర్ దగ్గర ఇప్పుడు ఈ తన వెనక ఉన్న అన్నగారు ఇప్పుడు ఎన్ని 1800 గజాలు ఉందని చెప్పి దాంట్లో 500 గజాలు రోడ్డు కబ్జా చేసిండు. ఒక సైడు 200 గజాలు, ఇంకో సైడ్ ఇంటర్నల్ గా రోడ్డు ఉంది, దాంట్లో 450 గజాలు, మొత్తం కలిపి 500 గజాలు రోడ్డు కబ్జా చేయడం జరిగింది. నేను కాలక్రమేణా ఈడంగా చూస్తూ వస్తూ పోతూ ఉంటే ఇంతగానం రోడ్డు జరిగింది ఏంది, వచ్చేటోళ్ళకి పోయేటోళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి ఓ రోజు ఇప్పుడు మా కారు యాక్సిడెంట్ అవుతుండే, ఒక అబ్బాయి రాశిగా వచ్చి కారు తలిగిస్తుండే. ఇదేందని చెప్పి నేను కాలనీ వాళ్ళకి అనేక సార్లు చెప్పినాను, తనకు కూడా చెప్పినాను. ఇదేంది ఒకటే లేఅవుట్ కదా, ఇంతగానము ఇప్పుడు 17-18 ఫీట్లు రోడ్డు జరిగింది, ఇదేం పద్ధతి అని అడిగితే మేము గట్టినే జరుగుతాం, నీకు ఎందుకు ఆ బాధ, నీ బాధ నువ్వు చూసుకోరాదా అని చెప్పి అవహేళనగా మాట్లాడారు. దీన్ని ఇప్పుడు ఎన్నిసార్లు ఇప్పుడు కాలనీ పెద్దలకు చెప్పినాను, పెద్దలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. సరే ఏమో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మీ పని మీరు చేసుకోరాదు, ఒక్కరోజు పోయేట ఆయన గురించి నువ్వు ఎప్పుడో ఒకసారి పోతావు, దాని గురించి ఇంత ఆర్గ్యుమెంట్ ఎందుకు, నువ్వు నువ్వు అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. ఇదేంది అని చెప్పి నేను మున్సిపల్ వాళ్ళకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మున్సిపల్ వాళ్ళకు కంప్లైంట్ ఇస్తే అప్పుడు ఎవరో మన యాగిరి సార్ అంటే ముందు మన మారుతి గారు ఉండే, మారుతి గారికి అనేక సార్లు తిరిగిన. మారుతి గారు పోయినాక ఇప్పుడు మధ్యాహ్నం ఇంకోసారి వచ్చిండు, ఆ తర్వాత రవీందర్ గారు వచ్చారు. రవీందర్ తర్వాత ఇప్పుడు తిప్పర్తి యాదయ్య గారు వచ్చారు. తిప్పర్తి యాదయ్య కూడా ఒక నెలకు ఒక 5-6 సార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోయి ఎన్నిసార్లు చెప్పిరా కానీ చూస్తాం అని చెప్పి వచ్చి ఇప్పుడు కొన్నిసార్లు ఒక 5-6 సార్లు అయితే పావని మేడం గారు, ఏసీపీ గారు పావని మేడం గారు వచ్చి ఫిజికల్గా ఇన్స్పెక్షన్ చేసుకొని పోయింది. ఏమైంది మేడం అంటే చేస్తామండి అని చెప్పి వీడికి వచ్చినప్పుడల్లా తన ఇంటి వెనక రమణారెడ్డి గారిది ప్లేసు, ఆ రమణారెడ్డి దగ్గరికి పోయి సంప్రదింపులు జరిపి 1/2 గంట 3/4 గంట ఉండి వెళ్ళిపోయేది. ఎన్నిసార్లు అడిగినా కానీ ఇప్పుడు వీళ్ళు మాట్లాడినట్టు నీకేం చేసుకుంటావు చేసుకో, నువ్వు మా తెరువు రాకు, ఇప్పుడు అడగతా అని చెప్పి అవహేళనగా మాట్లాడితే లాస్ట్కు నేను హైకోర్టును సంప్రదించడం జరిగింది. కేవలం ఇది నా గురించి కాదు, ఇప్పుడు జనాలకు రావడం పోవడం బాగా ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పే ఉద్దేశంతో ఇన్నిసార్లు తిరిగి నా గురించి కాదు మేడము, జనాలకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా వినకపోతే హైకోర్టుకు పోయి ఆర్డర్ తీసుకొచ్చినాం. హైకోర్టుకు పోయి ఆర్డర్ తీసుకొచ్చుడు కూడా 2023 సెప్టెంబర్ 25 తారీఖు కోర్టు ఆర్డర్ వచ్చింది డిస్మెటల్ చేయమని చెప్పి. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఏసీపీ మేడం కానీ ఇప్పుడు మన ఇప్పుడు తిప్పర్తి యాదయ్య గారు కానీ ఇప్పుడు డీసీపీ ఎవ్వరు పట్టించుకోలేదు. తిరిగి యాస్టకు వచ్చింది. పావని మేడం అయితే ఎన్నిసార్లు తిరిగినా అవహేళనగా మాట్లాడేది. జోనల్ కమిషనర్ గారి దగ్గరికి కూడా తిరిగినాము. లాస్ట్కు ఇప్పుడు ఈ పావని మేడం పోయిన తర్వాత ఇప్పుడు ఈ విజయలక్ష్మి మేడం వచ్చి ఆమె దగ్గరికి ఒక 2 సార్లు పోయినాక నేను వచ్చి ఫిజికల్ ఇన్స్పెక్షన్ చేస్తా అని చెప్పి తను వచ్చి ఫిజికల్ ఇన్స్పెక్షన్ చేసిన ఒక 4 రోజులకు ఇది డిస్మెటల్ చేయడం జరిగింది. నేను ఇప్పుడు జీవన్ రెడ్డి గారికి కూడా ఎన్నోసార్లు చెప్పినాము. జీవన్ రెడ్డి గారు కూడా అని చెప్పి లాస్ట్కు ఈ జీవన్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే గారు కూడా కోఆపరేషన్ చేయడం వల్ల ఈ పని సాధ్యమైంది. కేవలం ఇది రోడ్డు కబ్జా చేసి జనం గురించి నేను పోరాడితే ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు పావని మేడం అయితే